నగరంలోని స్థానిక సిపిఎం హై స్కూల్ గ్రౌండ్ నందు అజారుద్దీన్ యాసిన్ ఖాదర్ ఆధ్వర్యంలో లైక్ అండ్ డిఎస్సి మెమోరియల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ను గత 10 రోజులుగా 50 జట్లు పాల్గొని నిర్వహించారు. నేడు ఫైనల్ స్టార్ లెవెల్ జట్టు విజేతగా నిలిచి 20,000 రూపాయల నగదు బహుమతిని రియాజ్ తన సొంత నిధుల నుంచి అందించారు. ప్రైజ్ ను ట్రోఫీని, రెండవ బహుమతి సిపిఎం డిఎస్సి అజారుద్దీన్ జట్టు 15,000 రూపాయల నగదును ట్రోఫీని సాధించారు. అలాగే మూడవ బహుమతి 5,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా ట్రోఫీని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ కరీముల్లా, రియాజ్ హోటల్ అధినేత రియాజ్, బంజారా లైట్ హౌస్ అధినేత రియాజ్, ఇర్ఫాన్, సంజయ్, సుధీర్, అల్లా బక్షు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు, విశేష సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కప్పు ఫస్ట్ కప్పు కింద పెట్టు. టీమ్ నిలబడండి. సల్మాన్ చూడు 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 शंकु सेकंड चिकन सादा सेकंड पे हमें जाओ निखिल भाई सीनियर प्लेयर अंजू भैया तुम्हारी टीम इधर यस भाई निखिल भाई मतीन आओ भैया खादर भैया ये आओ जी गुड्डू No. Adar bhaiya. అందరూ కష్టపడ్డారు పిల్లలు. అబ్బాయి తొందరగా పెళ్లి త్వరగా పెళ్లి కుదరాలి. రియాజ్ మాంగియాలి బిర్యానీ అందుకే రమ్మని చెప్పు. చాలా బాధగా రండి ఇటు కూర్చోండి బాబు, మాట్లాడే ఎన్నో మ్యాచ్ మా తమ్ముడు ఈ గ్రౌండ్ ఆడాడు. ఎంతో మందికి వాయిస్ ఇచ్చాడు. ఈరోజు లేడు. ఈరోజు ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చేది. నాకు నా సహకారంతో మా తమ్ముడికి, మీ తమ్ముడికి ఇది ఈ ఆశీర్వాదం ఉండాలా. వాళ్ళు లేడు కదా, ఈ మ్యాచ్ జరగాలని చెప్పి చాలా బాధిస్తుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ క్రికెట్ టోర్నమెంట్ ఆడటం అంటే చాలా సంతోషంగా ఉంది. అసలు మాకు ఆప్తుడు, మా తమ్ముడు, సోదర సమానుడు మా లైఫ్ లేదు అంటే మేము చూపించుకోలేకపోతున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 9వ స్థానంలో అందరూ నడుస్తుంది. అయినా కొన్ని సంవత్సరాల నుంచి అజారుద్దీన్ అబ్బాయి
గతంలో నుంచి మా దగ్గరే పనిచేస్తున్నాడు. ఆయన ఈరోజు ఇంతకుముందు కూడా క్రికెట్ టోర్నమెంట్లు జరుపుకున్నాడు. ఈరోజు కూడా మళ్ళీ జరిపాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఉండే రోజుల్లో ఈ మత్తు ప్రాణానికి బలి అయిపోతున్న చాలా మంది, ఎంతమంది రోడ్డు షీటర్ లాగా ఎంతమంది తయారవుతున్నారు. అటువంటిప్పుడు మన యువత ఈ క్రికెట్ టోర్నమెంట్లు కానీ వీళ్ళు ఒక ఆదర్శంగా వీళ్ళ ఆరోగ్యాన్ని మంచి చేసుకోవాలంటే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్కి వచ్చి 43 టీంలు దాకా వచ్చాయంటే చాలా గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇంకా మంచి పోటీలు పెట్టి మంచి బహుమతులు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపు రాబోయే పుణ్యక్షేత్రాలు అందరికీ తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే ఈ రోజుల్లో నెల్లూరులో ఎప్పుడు తెలియని విధంగా లేని ఏమేమో సమస్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల్ని మనం అరికట్టాలంటే పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకొని రావాలి. పిల్లలు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు ఆనందంగా బ్రహ్మాండ 17వ తారీఖు నుంచి ఈరోజు లాస్ట్, ఈరోజు గెలుపు అనేది జరిగిందనమాట. అలాగే ప్రతి వార్డులో కూడా ఒక దగ్గర క్రికెట్, కబడ్డీ ఆటలు ఎన్నో ఉన్నాయి, రకరకాల ఆటలు ఉన్నాయి. పిల్లల్ని వేరే విధంగా పోనీయకుండా ఆటల మీద పెడితే ఆరోగ్యానికి మంచిది, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, మంచి మార్గంలో వెళ్ళేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు కూడా 53 మంది 54 కార్పొరేటర్లు ఉన్నారు. మీరందరూ కూడా మీ ఏరియాల్లో మంచి కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు మైండ్ సెట్ని వేరే విధంగా పోకుండా మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రతి ఆట, ఒక కబడ్డీలు కానీ అది క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి పెట్టి ఆ పిల్లల్ని మంచి మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే 17వ తేదీ నుంచి ఇక్కడ ఈరోజు 31వ తారీఖు దాకా బ్రహ్మాండంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. 48 టీములు వచ్చున్నాయి ఇక్కడికి. అందరూ కలిసి పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా ఎంత బ్రహ్మాండంగా ఓపెన్ ఫస్ట్ స్టార్టింగ్ కూడా నేను ఇచ్చేశాను, ఇప్పుడు కూడా ఇచ్చేశాను. మేము మీకు ప్రతి సంవత్సరం కూడా మా సహాయ సహకారాలు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. మేమందరం కూడా మీకు ప్రోత్సహిస్తాము. మీరు కూడా ముందుకు యువతను తీసుకురండి, మంచి మార్గానికి పోండి. దయచేసి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఇలాగే సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి చేసుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సభ్యులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చాలా బాధాకరమైన విషయము ఈరోజు మనం ఈ విధంగా చూస్తాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది. లైక్ టోర్నమెంట్ మనం ఆడిపిస్తాము అంటే ఇప్పుడు కూడా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ప్రతిసారి ఏ దానికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏ విషయంలో కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు సీఎం స్కూల్లో గత 10 రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ యువత మంచి దారిలో నడవాలనే ఉద్దేశంతో ఈరోజు 43 టీంలు ఇక్కడ విచ్చేసి 10 రోజులు ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో, మంచి ఒక ఉత్సాహంతో అందరూ వచ్చి పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. అదే రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది ఒక 42 డివిజను, 39 డివిజనే కాకుండా సిటీలో ఉండే మొత్తం డివిజన్లు కానీ, అదేవిధంగా 54 డివిజన్లు మొత్తం పిల్లలు కూడా చెడ్డదారిలో పోకుండా మన ఇటువంటి టోర్నమెంట్లో చేరి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఇదే కాకుండా వాలీబాల్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇటువంటి దాంట్లో మన చిన్నపిల్లల నుంచి ట్రైనింగ్ ఇస్తా ఈరోజు ఇంత పెద్ద మనుషులు కూడా క్రికెట్లో భాగస్వామ్యం అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో యువత మంచిగా తయారవ్వాలని చెప్పి
నేను కోరుకుంటూ వచ్చే రోజులు ఇంకా మంచి ఉద్దేశంతో ఇంకా మంచి ప్రోగ్రాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.